ఆనంద పరంపర మఠానికి చెందిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీఠాధిపతి సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో స్వామి నిత్యానంద రాసిచ్చిన వీలునామా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్తో పాటు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ మఠానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఆత్మబంధువులకు అందరికీ నమస్కారము. నేను చెప్పుకునే విన్నపం ఏమనగా, నేను వీరబల్లి గ్రామంలో శ్రీ ఆనంద పరంపర బ్రహ్మ విద్యా మఠాలయం పీఠాధిపతిని మాట్లాడుతున్నది. ఎందువల్ల అనుకుంటే నాకు అన్యాయం జరుగుతుంది. నాకు వీలునామా పరంపరగా నా గురువైన నిత్యానంద స్వామి వీలునామా రాసిచ్చి దానికి గవర్నమెంట్ వాళ్ళు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ దాన్ని వేరే వాళ్ళు కబ్జా చేయాలని అనుకొని బొంగ సంజీవ్ రెడ్డి, వాళ్ళ తండ్రి అయిన భాస్కర్ రెడ్డి మరియు జయచంద్ర రెడ్డి వాళ్ళు ముగ్గురు కలిసి ప్రలోభాలకు గురి చేస్తూ నన్ను వేరే ప్రజలను కొంతమందిని పోగు చేసుకొని నా పైకి వచ్చి ఆ స్థలాన్ని, 1 ఎకరా ఉన్న స్థలాన్ని, ఆ గుళ్ళున్న స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి ఆధారాలు ఏమి లేకుండా నా పైన వ్యతిరేకంగా వేరే ఆరోపణలు చేస్తూ వీడియోలు క్లిప్పింగ్స్ పెడుతూ యూట్యూబ్లలో పెట్టి నన్ను ఇబ్బందికి గురి చేస్తుండ్రు. నా ఆధారాలతో నేను కోర్టును సంప్రదించి నాకు ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ ఉంది, ప్రతిదీ స్వామివారు రాసిన వీలునామా ఉంది. అన్నిటితో నేను కోర్టుకు పోయి వాళ్ళను కోర్టు నుండి పేపర్లు అన్నీ ఉన్నాయి చూడండి. పొజిషన్ సర్టిఫికెట్, ఇది 1 ఎకరా పొజిషన్ ఇచ్చింది, ఇది ఇల్లుకు గవర్నమెంట్ ఇల్లుకు పేదవాళ్ళని పొజిషన్ ఇచ్చింది, ఇది ట్రస్ట్ రిజిస్ట్రేషను, ప్రతి ఒక్కటి ఉన్నప్పటికీ నన్ను మనస్తాపనకు గురి చేస్తూ వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా జనాలను పోగు చేసుకొని మాకు కావాలి, ఇది మేము రెడ్లం, మాకే సంబంధించి ఇది ఇచ్చేయాలంటే వేరే కులస్తులు ఉన్నారు అందరూ కూడా గుడికి వస్తారా అంటే కాదు, మేమే చేసుకుంటాము, మాకు వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకుంటే నిన్ను ఇబ్బందికి గురి చేస్తాము, యూట్యూబ్లలో పెడతాము, ఎన్నో రకాల పెట్టి నిన్ను ఇబ్బంది చేసి చంపడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలతో నేను కోర్టును సంప్రదించమని పెద్దలు చెప్పారు. పోలీసు వారు కావచ్చు, రెవెన్యూ వారు కావచ్చు. పోలీసు వారు చెప్పారు, నేను రెవెన్యూ వాళ్ళు చెప్పిన విధంగానే నేను కోర్టును సంప్రదించి కోర్టులో నాకు న్యాయం జరగాలని నేను అనుకుంటుంటే నిన్నటి రోజు మళ్ళీ ఒక వీడియో యూట్యూబ్లో పెట్టి కొత్తగా నా అన్ని ఒక రకంగా కాదు అన్ని రకాలుగా వాళ్ళకు నచ్చినట్టు ఏదో రకంగా వాళ్ళు నోటికి వచ్చిందల్లా ఇడు స్వామి కాదని, అది కాదు, ఇది కాదని వాడు చెప్పే సంజీవరెడ్డి అనే అతను, బొంగ సంజీవరెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ అమ్మ 2 సంవత్సరాలు ముందు చనిపోతుంది అనేటప్పుడు డాక్టర్లు అందరు చేతులు ఎత్తేస్తే నేను ఇంటికి పోయి చూసి తల మీద చేతి పెట్టి ఈమె బతుకుతుంది ఒక 15-18 నెలలు అని చెప్పి రాత్రి ఆకలని చెప్తే ఆమెను కూడా బతికించిన తర్వాత వాళ్ళ చిన్న కొడుకు పాము కరిసి సిమ్స్లో డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ముక్కులకి వెళ్ళి చెవులకి బ్లడ్, మోషన్ మీద బ్లడ్డే. వాడిని తీసుకొచ్చి 15 రోజులు నాకన్నా పెట్టుకొని బతికించిన. ఇప్పటికీ వాడు ఇంజనీరింగ్ అయిపోయింది, పూర్తయింది. అన్ని మంచి పనులు చేసే నన్ను కించపరిచి వాళ్ళకు నోటికి వచ్చినట్టు వీడు స్వామి కాదు, అది కాదు, ఆ భూమి కబ్జా కోసం వాడు 2 కోట్ల ఆస్తులు, 2 కోట్లు అప్పులై ఊరుకు గ్రామానికి రాలేకుంటుండి కొద్ది రోజులు తిరుపతిలో, కొద్ది రోజులు విజయవాడలో, కొద్ది రోజులు హైదరాబాద్లో ఉండి రాత్రులు 8-9 అయినాక నా దగ్గరికి వచ్చి స్వామి నా పరిస్థితి ఇది, నేను చచ్చిపోతా, ఇక నేను బతకలేను అంటే వానికి కూడా కొన్ని హోమాలు, దశమహావిద్యలు కావచ్చు, చండీ హోమాలు కొద్ది నవరాత్రులలో చేసి ఆ యూట్యూబ్ ఛానల్ అనేది, ఎరకా ఛానల్ అనేది పెట్టించింది నేనే. అది ఆ ఛానల్ పెట్టించిన తర్వాత నన్నే వీడియో తీయాలని వచ్చిండు వాడు. వీడియో తీయాలంటే నన్ను కాదు, నన్ను కూడా తీసిండు కొన్ని వీడియోలు. కానీ నేను వ్యక్తం అవ్వడం అవసరం లేదు, స్వామిని వ్యక్తం చేద్దాను. స్వామి వీడియోలు తీపిస్తే స్వామి పేరు నిత్యానంద గోస్వామి, వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెట్టింది కోటిరెడ్డి, ముక్కుమల కోటిరెడ్డి. వీడు వెంకటరెడ్డి అని వెంకటరెడ్డి గోస్వామి తాత అని పేరు పెట్టుకొని వానికి నచ్చినట్టు వీడియోలు చేసుకొని ఆ వచ్చిన డబ్బంతా తీసుకున్నాడు. ఇప్పుడు అది పోను ఈ ఆశ్రమం కబ్జా చేసి ఆశ్రమ స్థలం కావాలని దురుద్దేశపూర్వకంగా నాకు వచ్చిన గవర్నమెంట్ ఇల్లు కావచ్చు పెళ్లి చేసుకోవాలని. ఇంకోటి గోస్వామి వాళ్ళ మనవరాలు ఉంది, ఆమెను చూసినప్పటి నుండి ఈయనకు 40-45 ఏళ్ళు ఉంటే నాకు తెలియదు వయసు. ఆ పిల్లను పెళ్లి చేసుకోవడానికి నేను చెప్పాలని, ఆ స్వామిని చెప్పాలని మా ఇద్దరిని ఎంతో బలవంతం చేశారు. అయినా కూడా రాతలో ఉన్న కాడ జరుగుతుంది కానీ మేమేం చేయలేమని చెప్పినందుకు ఈ దురుద్దేశపూర్వకంగా ఇవన్నీ
కూడగట్టుకొని నా మీద నిన్నటి రోజు వ్యతిరేక దిశలో అటాక్ చేయడానికి ప్రయత్నం చేసిండు. నేను గడికోటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంతమంది ప్రజలకు నేను సేవ చేస్తున్నా, ఒక వికలాంగునైనా నేను ఈ కాషాయ వస్త్రం చేసుకొని చెప్తున్నా. ఎన్ని గుళ్ళు పునరుద్ధరణ చేసినా, ఎన్ని లింగాల ప్రతిష్టాపన చేసినా, ఎన్ని అమ్మవార్ల ప్రతిష్టాపన చేసినా, ఎన్ని ఆంజనేయ టెంపుల్ ప్రతిష్టాపన చేసినా అందరికీ తెలుసు భక్తులకు. ఏదో నలుగురు పోగేసుకొని మేము గ్రామ ప్రజలమని 4-5 పోగేసుకొని వచ్చుడు నా మీద అటాక్ చేయడము, అది వద్దురా నాయన అని కొంతమంది వ్యక్తులు చెప్పినప్పటికీ కూడా వినకుండా ఏదో రకంగా వచ్చి ఇప్పుడు ఏ ప్రూఫ్ లేదని వాళ్ళకి తెలిసి కోర్టుకు కూడా రాలేకుంటుండి ఇప్పుడు కొత్తగా నిన్నటి రోజు యూట్యూబ్లో నా మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ డబ్బు తీసుకున్నాడని, ఏదో రకంగా ఎవరితోనో ఇబ్బంది చేసిండని అన్ని రకాలుగా చెప్తుండు. కానీ వాడు ఇప్పటి వరకు ఊర్లో లేకుండా తిరుపతి, హైదరాబాదు, విజయవాడ తిరుగుతూ రాత్రులు వచ్చి స్వామి నేను బతకలేను, నాకు ఏదో ఒకటి చెయ్యి అన్నోడు ఇప్పుడు నా గురించే వ్యతిరేకంగా ఈ స్థలం కోసం, మఠ స్థలం కోసము వాడు ఏ రకానికైనా దిగజారిపోయిండు. తండ్రి కొడుకులు ఇద్దరితోని జయచంద్రారెడ్డి భూమి కబ్జా, వాడు పూర్తిగా భూమి వాడు కబ్జా చేయాలని తలిచి ఈ రకంగా నన్ను దురుద్దేశపూర్వకంగా నా మీద అటాక్ చేసి నన్ను మనస్తాపనకు గురి చేసే వాళ్ళను ఆ దేవుడు ఎన్నటికైనా శిక్షిస్తాడు, న్యాయం చట్టం ఎప్పటికైనా శిక్షిస్తుంది, న్యాయం నాకు జరుగుతుందని పలు విధాలుగా అందరికీ ఆత్మబంధులకు నమస్కారం చేసి ఎవరైనా నాకు ఇబ్బంది జరిగినా కూడా ఈ ట్రస్టు సంబంధించిన ఆస్తిని కాపాడుకుంటారని అందరికీ తెలియజేస్తున్నా.